ఇవాళ కాళేశ్వర కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ. యూరియా కొరత, రైతు సమస్యలపై డిబేట్ కు బీఆర్ఎస్ పట్టు. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. బీసీ రిజర్వేషన్లపై జీవో జారీకి తెలంగాణ కేబినెట్ నిర్ణయం. గవర్నర్ కోటాలో బండలికి కోదండరాం, అజారుద్దీన్ పేర్లు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం. కామారెడ్డి, జగిత్యాలలో వర్షాలకు మృతి చెందిన వారికి అండగా బాలకృష్ణ. నష్టపోయిన రైతులకు తన వంతుగా 50 లక్షల ఆర్థిక సాయం. రవీంద్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ. రాజకీయాల్లో సురవరం పాత్ర కీలకమన్న సీఎం రేవంత్. (2027) నాటికి పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది. నీటి సద్వినియోగంతో తెలుగు రాష్ట్రాలకు తిరుగుండదన్న చంద్రబాబు. ఐడియాలజీ ఉండాలి, అదే సమయంలో వ్యూహాలుండాలి. దసరా తర్వాత త్రిశూల్ కార్యక్రమం ప్రారంభిస్తామన్న జనసేనాని. రాయలసీమను రతనాల సీమగా చేసే బాధ్యత నాది. కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకొని నిలబడ్డాం, ప్రజలకు మేలు చేశాం. జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్. సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. ప్రభుత్వ స్కూళ్ల పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచనలు. బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న ప్రహ్లాద్ జోషి. ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్న కేంద్ర మంత్రి. ములుగులో 7 మావోయిస్టులు లొంగుబాటు. కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలన్న పోలీసులు. సికింద్రాబాద్ లో అందరినీ ఆకట్టుకుంటున్న పేపర్ గణనాథుడు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మైదాతో తయారు చేశామన్న నిర్వాహకులు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. వేంపాడు శ్రీశక్తి కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత. విజయనగరంలో సచివాలయ భవనాల ప్రారంభోత్సవం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్న మంత్రి కొండపల్లి. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. బాసర ఆలయం వరకు వరద నీరు. మాజీ ఎమ్మెల్యే పెన్షన్ కు జగదీప్ ధన్కడ్ దరఖాస్తు. రాజస్థాన్ అసెంబ్లీ సచివాలయంలో దరఖాస్తు అందజేసిన ధన్కడ్. జమ్మూ కాశ్మీర్ నౌషారా సెక్టార్ లో ఎన్కౌంటర్. ఎదురుకాల్పుల్లో కీలక ఉగ్రవాది హ్యూమన్ జీపీఎస్ ఖతం. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. టీటీఈల వద్దే టికెట్ కొనుక్కోవచ్చన్న రైల్వే అధికారులు. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనా టూర్. షాంఘై సహకార శిఖరాగ్ర సమావేశానికి హాజరు. పుతిన్ భేటీ వేళ ప్రధాని మోదీకి జెలెన్స్కీ ఫోన్. యుద్ధాన్ని ఆపి శాంతిని స్థాపించాలన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు. ట్రంప్ ఆరోగ్య సమస్యపై జోరుగా చర్చ. ఆందోళననేమీ లేదని వైట్ హౌస్ వివరణ. యెమెన్లోని హోతీ తిరుగుబాటుదారులపై ఇజ్రాయెల్ దాడులు. హోతీల ప్రధాని అహ్మద్ అల్ రహావీ హతం. ఎయిర్ డిఫెన్స్ రంగంలో గేమ్ చేంజర్ కానున్న సుదర్శన చక్ర. 10 ఏళ్లలో ఇది దేశానికి భద్రతనిస్తుందన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్ కు రాహుల్ ద్రావిడ్ గుడ్ బై. హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన ద్రావిడ్